మీకు తెలుసా అఘోరీ మరియు నాగసాధువులు మధ్య ఉన్న తేడా ఏమిటో? నాగసాధువులు కొద్ది రోజుల పాటు ఒక గుహలో ఉంటారు, తర్వాత మరో గుహకు వెళ్తారు. వారు గుప్తమైన ప్రదేశాల్లో నివసిస్తూ తపస్సు చేస్తారు. నాగసాధువులు రాత్రి పగలు కలిపి రోజుకు ఒకసారి మాత్రమే భోజనం చెయ్యాలి. ఆ భోజనం కూడా వారు భిక్ష తీసుకుని చేస్తారు. ఒక నాగా సాధువు గరిష్టంగా 7 ఇళ్ల వరకు మాత్రమే భిక్ష అడగవచ్చు. ఆ 7 ఇళ్లలో కూడా ఎవరు భిక్ష ఇవ్వకపోతే అతను ఆ రోజంతా ఆకలితో ఉండాలి. ఇక అఘోరి సాధువులు మాత్రం శ్మశానంలో నివసిస్తారు. నేటి వరకు కూడా కొంతమంది అఘోరులు శ్మశానంలోని మృతదేహాలను తీసి వాటి మాంసాన్ని తింటారని చెబుతారు. అలా చేయటం వల్ల వారి తంత్రశక్తి బలపడుతుందని వారు నమ్ముతారు. శివుని 5 రూపాలలో ఒకటి అఘోర రూపం. అఘోరులు 3 రకాల సాధనలు చేస్తారు. 1 శవ సాధన. ఇందులో మృతదేహానికి మాంసం మద్యం సమర్పిస్తారు. 2 శివ సాధన. ఇందులో శవంపై ఒక కాలు మీద నిలబడి శివుని ధ్యానం చేస్తారు. 3 శ్మశాన సాధన. ఇందులో సాధారణంగా భయం మరియు మోహాన్ని అధిగమించి ఆధ్యాత్మిక జ్ఞానం పొందడం దీని ముఖ్య ఉద్దేశం. అఘోరులు మానవ పుర్రెలు, తల ఎముకలను భోజన పాత్రలుగా ఉపయోగిస్తారు. ఇదే కారణంగా వారిని కపాలికులు అని కూడా పిలుస్తారు. ఈ కథ కొందరికి షాకింగ్ గా అనిపించవచ్చు, కానీ ఇది అఘోరీ మరియు నాగసాధువుల నిజ జీవిత సత్యాన్ని బయటపెడుతుంది. మీరు దీనితో ఏకీభవిస్తున్నారా? మీ అభిప్రాయాన్ని కామెంటులో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మరియు షేర్ చేయడం మరిచిపోవద్దు.